జిల్లా జగ్గంపేటలో కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 ఏళ్లుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు పిల్ల అర్జున్ సారథి, గోకవరం మండల ఐటీడీపీ ఛాంపియన్ బతుల శ్రీనివాస సారంగధరుడు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం పేదలకు వడ్డం వడ్డించారు. ఈ సందర్భంగా పిల్లా చంటిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిందని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండి గత 4 ఏళ్లుగా దాతల సహకారంతో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఈ రోజు నేను ఎస్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వి సప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, పిల్లచంటి బాబు, ఎస్ బాబు, సొసైటీ డైరెక్టర్ నల్ల చిరంజీవి, బుదిరేళ్లు సుబ్బారావు, వెములకొండ జోగరావు, గొంతిన రాజు, డేగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ముందుకెళ్ళిపోవడమ్మా. సాంబారు పెరుగు అన్నీ అక్కడ ఉన్నాయి, ముందుకెళ్ళిపోవడం. వేసి వేసి వచ్చే. నమస్కారం. మన ప్రీతం నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, నవీన్ బాబు గారు గత 4 సంవత్సరాలుగా ఇక్కడ మన ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగింది దాతల సహకారంతో. దాంట్లో భాగంగా ఈరోజు నేను అనగా పిల్ల అర్జున్ సారథి, చంద్రబాబు, అలాగే మన బతుల శ్రీనివాస సారంగధరుడు, ఎస్ బాబు, అలాగే గొంతున రాజు అనే అప్పలస్వామి పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ గుంటూరు మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ తరచు జరిగేది. దాన్ని క్యాన్సిల్ చేశారు వైఎస్ఆర్సీపీలో. దాంట్లో భాగంగా మన ప్రీతం నాయకులు ఈ సోమవారం రోజున సంతకు వచ్చేవాళ్ళు, పొరుగుల నుంచి వచ్చే వాళ్ళకి భోజన సదుపాయం కుదరదని చెప్పేసి మన ప్రీతం నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, నవీన్ బాబు గారు ఆధ్వర్యంలో
సహకారంతో ఈ వచ్చి వెళ్ళే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి అని ఈ ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పాల్గొనడం జరిగింది.